ఐ యామ్, హీ ఈస్, దే ఆర్ అని తెలుసు. కానీ ఎక్కడ యామ్, ఎక్కడ ఈజ్, ఎక్కడ ఆర్ యూజ్ చేయాలో మీకు కన్ఫ్యూజన్ అవుతుందా? చాలా మందికి ఈ సింపుల్ గ్రామర్ డౌట్ ఉండడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఈ రోజు మనం ఆ సింపుల్ డౌట్ ని క్లియర్ చేసుకుందాం. ఆ సింపుల్ డౌట్ ని క్లియర్ చేసుకునే ముందుగా డే 2 లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో 7 స్టెప్స్ లో ఎలా ఈజీగా చెప్పాలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కింద ఇస్తాను. మీరు వెళ్ళి ఒకసారి చూడండి. మనం ఎలా ఈజీగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయొచ్చో మీరు కూడా తెలుసు. ఈ రోజు టాపిక్ వచ్చేసి యామ్ ఈజ్ ఆర్. అసలు యామ్ ఈజ్ ఆర్ అంటే ఏంటి? యామ్ ఈజ్ ఆర్ ని మనం బే ఫార్మ్స్ అంటాం. ఇంకొక నేమ్ కూడా ఉందండి, హెల్పింగ్ వర్బ్స్ అంటారు. హెల్పింగ్ వర్బ్స్ అని అంటాము, బే ఫార్మ్స్ అంటారు. ఆ రెండే కాదంటే ఇంకొక నేమ్ కూడా ఉంది, ఆక్సిలరీ వర్బ్స్. అసలు ఏంటి హెల్పింగ్ వర్బ్స్, ఏంటి బే ఫార్మ్స్? హెల్పింగ్ వర్బ్స్ అంటే మన మెయిన్ వర్బ్స్ కి హెల్ప్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. యామ్ ఈజ్ ఆర్ అనేది బే ఫార్మ్స్ అంటాం, హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్ అని కూడా ఒక సెంటెన్స్ ఉంది, అది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనకి మెయిన్ వెబ్ యూస్ చేసి మనం చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఇక్కడ ఆమ్ అనేది మనకి బీ ఫార్మ్స్ వచ్చింది. అక్కడ ఏముంది, ప్లేయింగ్ కి మనకి ఆమ్ అనేది యాడ్ అయింది కాబట్టి దాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇప్పుడు మనం చూద్దాం, ఐ ఆమ్ ఎప్పుడు యూస్ చేయాలి, ఈజ్ ఎప్పుడు యూస్ చేయాలి, ఆర్ ఎప్పుడు యూస్ చేయాలి నేను క్లియర్ గా చెప్తాను చూడండి. ఐ వచ్చినప్పుడు ఆమ్ యూస్ చేయాలి. మనం ఎక్కడైనా సరే ఐ వస్తే కంపల్సరీ మనం ఆమ్ యూస్ చేయాలి. హీ షీ ఇట్ వచ్చిందంటే మనం ఈజ్ యూస్ చేయాలి. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది అంటాం కదా, అలా అంటారు. మనం యూస్ చేయాలి ఈజ్. అప్పుడు ఇవన్నీ ఏమి మనకి సింగులర్ అంటాం. సింగులర్ అంటే ఓన్లీ ఏకవచనం. హీ అంటే అతడు, ఓన్లీ ఒక పర్సన్ కదా, ఒక పర్సన్, ఒక వస్తువు, దాని గురించి మనం చెప్పేటప్పుడు మనం కంపల్సరీ ఈజ్ ని యూస్ చేస్తాం, దాన్ని సింగులర్ అంటాం. వి, దే, యు వచ్చినప్పుడు మనం ఆర్ యూస్ చేస్తాం. వి అంటే ఏంటి, మనము. దే అంటే వాళ్ళు. యు అంటే నువ్వు చెప్పచ్చు, మీరు చెప్పచ్చు. ఇక్కడ మనం చూసుకున్నామంటే యు అనేది సింగులర్ గానే యూస్ అవుతుంది, ప్లూరల్ గానే యూస్ చేస్తాం. మనం సింగులర్ గా యూస్ చేసినా ప్లూరల్ గా యూస్ చేసినా మనం ఆర్డర్ యూస్ చేయాలి యూకి మాత్రం. మనం తెలుగులో నువ్వు అంటాం, మీరు అంటాం కదా, అదే విధంగా ఇంగ్లీష్ లో మనకి యు అని చెప్తాం. యు అనేది సింగులర్ గాను వచ్చినాను, ప్లూరల్ గా వచ్చినాను, మనం ఆర్నే యూస్ చేయాలి. ఇప్పుడు ఏమి, ఐ వచ్చినప్పుడు ఆమ్ యూస్ చేస్తాం, హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈస్ యూస్ చేస్తాం, వి దే యు వచ్చినప్పుడు మనం ఆర్ యూస్ చేస్తాం. ఐ అంటే ఆమ్, సింగులర్ కి మనం ఈస్ యూస్ చేస్తాం, ప్లూరల్ కి మనం ఆర్ యూస్ చేస్తాం. సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఐ వచ్చినప్పుడు ఆమ్, సింగులర్ వస్తే ఈజ్, ప్లూరల్ వస్తే ఆర్ అని యూస్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఐ వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఆమ్ యూస్ చేయాలి. ఐ ఆమ్ సంగీత, ఐ ఆమ్ సంగీత. ఐ ఆమ్ ఏ డాక్టర్, ఐ ఆమ్ ఏ టీచర్. ఐ వచ్చినప్పుడు మనకి ఎప్పుడు ఆమ్ యూస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఐ ఈజ్ ఏ టీచర్ అన్నాను. ఇక్కడ చూడండి, ఐ వచ్చినప్పుడు ఈజ్ వచ్చింది. ఐ ఈజ్ ఏ టీచర్ అనేది తప్పు. ఐ వచ్చినప్పుడు మనకి ఆమె యూస్ చేయాలి, ఈ సెంటెన్స్ అనేది తప్పు. ఇక్కడ కింద చూడండి, ఐ ఆమ్ హ్యాపీ. ఈ విధంగా చాలా చెప్పచ్చు. ఐఎమ్ ఏ టీచర్, ఐ ఆమ్ హ్యాపీ, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్. ఈ విధంగా చాలా మనకి ఐ వచ్చినప్పుడు ఆమె యూస్ చేయాలి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నారు కదా, ఐ వస్తే మనం ఆమె యూస్ చేయాలి. ఇప్పుడు మనం హీ షీ ఇట్ వస్తే ఈస్ యూస్ చేయాలి అని చెప్పారు. హీ షీ ఇట్ అనేది మనకి సింగులర్ ఫామ్. ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. షీ ఈస్ మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్ అని చెప్తున్నారు. హీ ఈస్ రీడింగ్ బుక్, అతడు చదువుతున్నాడు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఏ పెన్సిల్, అది ఒక పెన్సిల్. ఇట్ ఈస్ ఏ మార్కర్, ఇట్ ఈస్ ఏ బుక్. ఈ విధంగా మనం వస్తువు గురించి కానీ దాని గురించి చెప్తూ ఉన్నప్పుడు మనం ఇట్ యూస్ చేస్తాం. సో ఇదంతా సింగులర్ కాబట్టి మనం ఈస్ నే యూస్ చేయాలి. ఇప్పుడు యు, వి, దే వచ్చినప్పుడు ఆర్ యూస్ చేస్తాం. యు, వి, దే అనేది ప్లూరల్ ఫార్మ్స్. యు అంటే మీరు అని చెప్పొచ్చు, నువ్వు అని చెప్పొచ్చు. వి అంటే మనం, దే అంటే వాళ్ళు. కాబట్టి మనము ఇది ప్లూరల్, ఎక్కువ మందిని బేస్ చేసి చెప్తున్నాం కాబట్టి మనం ప్లూరల్ అని చెప్తాం. యు ఆర్ మై స్టూడెంట్, ఆమె తను నా స్టూడెంట్ అని చెప్తున్నాం. తను అన్నప్పుడు ఏమి ఒకే పర్సనే ఉంది, కానీ మనకి యు వచ్చినప్పుడు ఆరే యూజ్ చేయాలి. యు అనేది సింగులర్ అయినా సరే ప్లూరల్ అయినా సరే మనం ఆరే యూజ్ చేస్తాం. వి ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, మనము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము అని చెప్తున్నాం. అప్పుడు వి అనేది మనం అప్పుడు ప్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్ యూజ్ చేస్తాం. దే ఆర్ టీచర్స్, వాళ్ళంతా టీచర్స్ అని చెప్తున్నారు. అప్పుడు దే అనేది చాలా మంది ఉన్నారు కాబట్టి అక్కడ మనం ప్లూరల్ ఫామ్ ఆర్ యూజ్ చేస్తున్నాం. సో ఇవంతా ఏంటి మనకి ప్లూరల్ ఫార్మ్స్. సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే ఐ వచ్చినప్పుడు ఆమ్ యూజ్ చేయాలి, సింగులర్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేయాలి, ప్లూరల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి. మనం బాగా గమనించండి, ఐ అంటే సింగులర్ అంటే ఈజ్, ప్లూరల్ అంటే ఆర్. ఇవి చాలా గుర్తు. ఇప్పుడు మనము ఆమ్, ఈజ్, ఆర్ యూజ్ చేసి డైలీ లైఫ్ లో సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్ అంటే నేను వంట చేస్తున్నాను అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ పెయింటింగ్ ఏ పిక్చర్, నేను ఆ పిక్చర్ కి పెయింటింగ్ చేస్తున్నాను అని చెప్పచ్చు. షీ ఈస్ రీడింగ్ ఏ బుక్, ఆమె పుస్తకం చదువుతూ ఉంది అని చెప్తాం. అదేవిధంగా మనం
సింగులర్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి హీ షీ ఇన్ అనేది సింగులర్ ఫార్మ్స్ కాబట్టి మనం అది వచ్చినప్పుడు ఈస్ యూజ్ చేయాలి. ఐ వస్తే యామ్ యూజ్ చేయాలి. ప్లూరల్ ఫార్మ్స్ వి యూ దే వస్తే మనం ఆర్ యూజ్ చేస్తాం. దాన్ని బేస్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్, వీఆర్ వాచింగ్ టీవీ. ఈ విధంగా మనం ప్లూరల్స్ వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేసి సెంటెన్స్ ని రాయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక ప్రాక్టీస్ గా ఒక 5 సెంటెన్స్ ని నేను మీకు ఇస్తున్నాను. ఆ సెంటెన్స్ ని మీరు కూడా ట్రై చేయండి. కమెంట్స్ లో దాని ఆన్సర్ ని చెప్పండి. ఇప్పుడు ప్రాక్టీస్ సెంటెన్స్ చూద్దాం. ఐ డాష్ ఏ హౌస్ వైఫ్. ఐ డాష్ ఏ హౌస్ వైఫ్ అనే ఒక సెంటెన్స్. షీ డాష్ హ్యాపీ. షీ డాష్ హ్యాపీ. దే డాష్ రన్నింగ్. దే డాష్ రన్నింగ్. వి డాష్ ప్లేయింగ్ క్రికెట్. ఇట్ డాష్ ఏ బుక్. మీరు ఈ 5 సెంటెన్స్ కి ఏం ఆన్సర్ వస్తుంది బాగా ఆలోచించి ఆ ఆన్సర్ ని కమెంట్స్ లో చెప్పండి. ఐ వస్తే ఏం యూజ్ చేయాలి, ఆమ్ యూజ్ చేయాలని చెప్పారు. సింగులర్ వస్తే ఈజ్, ప్లూరల్ వస్తే ఆర్ యూజ్ చేయాలని చెప్పారు. ఈ మూటిని బేస్ చేసి ఈ 5 సెంటెన్స్ కి మీరు ఆన్సర్స్ ని కమెంట్స్ లో రాయండి. గ్రామర్ చాలా పెద్ద టాపిక్ అనిపిస్తుందా మీకు? లేదు లేదు, గ్రామర్ అనేది చిన్న టాపిక్. అది మనం ఈజీగా సింపుల్ స్టెప్స్ తో నేర్చుకోవచ్చు. మీరు భయపడుతూ ఉంటే ఎప్పటికీ నేర్చుకోవాలి. మీరు భయపడకుండా డైలీ స్మాల్ ప్రాక్టీస్ చేస్తే భయం కూడా పోతుంది. ఇలాంటి సింపుల్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొక హోమ్ మేకర్ కి షేర్ చేయండి. డే 4 లో మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ.